హలో ఫ్రెండ్స్, ఇవి రవ్వ గోధుమలు. ఈ రవ్వ గోధుమలతో లడ్డు చేయాలి. మీరంతా బాగా చూడండి. ఈ రవ్వ గోధుమలతో లడ్డు చేస్తున్నాను. వీటిని బాగా కడిగి ఎండలో పెట్టిన తర్వాత చక్కగా బాండిలు వేసి బాగా వేయించాలి. ఇవేమో వేయించినవేమో ఇలా ఉన్నాయి. వేయించిన తర్వాత చక్కగా ఉబ్బుకున్నాయి. వీటిలో ఎలాంటి ఆయిల్ వేయకుండా మామూలుగా వేయించాను. తర్వాత వీటికి కావాల్సిన పదార్థాలు: ఎండు కొబ్బరి లైట్గా వేయించింది, వేరుశనగ పప్పులు వేయించి పొట్టు తీసుకుని, జీడిపప్పు వేయించి పెట్టింది, అట్లాగే బాదం పప్పులు కూడా ఇవన్నీ వేయించి పెట్టాను. ఇప్పుడు సగం షుగర్ పౌడర్, సగం బెల్లం కూరు, వాసనకు యాలక్కాయలు, బెల్లం దీని మీద కూరాను, మిక్సీ వేయకుండా. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. గోధుమలు మిక్సీ జార్లో వేసేస్తున్నాం. వేసి ఇప్పుడు చక్కగా మిక్సీ పట్టాలి. చక్కగా మెదిగిపోయింది. కొంచెం బరకగా ఉండాలి. ఇప్పుడు వీటిల్లో మనం ముందుగా బెల్లం వేస్తున్నాను. తర్వాత పంచదార, ఇప్పుడు ఇవన్నీ వేసేసి కొంచెం పిండి మనం తీసుకుని ఇందులో బాదం పప్పులు, జీడిపప్పులు, వేసి ఎండు కొబ్బరి,
వేసాక తర్వాత ఇది కూడా అలా వేసేసి ఈ పిండి మొత్తం వేసేసి ఇప్పుడు మనం ఇందులో తేనె వేయాలి. ఈ తేనె వేయటం వలన ఉండ ఎప్పటికీ కూడా గట్టి పడదు. మనం ఇవ్వాల్సిన అన్నీ వేసేసాము. ఇప్పుడు మనకు అన్నీ వేసాక మనము తీసి పిండిని మన మీదకు చక్కగా ముద్దలాగా వచ్చేస్తుంది. ఇదిగో పిండి మొత్తం పిండిలో ఇంకా మనం ఏమి వేయనక్కర్లేదు. నెయ్యి కానీ నూనె కానీ ఏమి వేయనక్కర్లేదు. వండుకడదాం అంతే. ఇక ఉండైపోద్ది చక్కగా. దీనికి పాలు కానీ ఇంకా మనం ఏమి జీడిపప్పు ఇట్లా మనం అన్నీ పెట్టుకొని లడ్డు కట్టుకోవడమే. చక్కగా వచ్చేస్తాయి. చూసారా చక్కగా అసలు ఏం పొరపాటు లేకుండా చక్కగా వచ్చేస్తాయి. కాబట్టి ఇక మనం వీటన్నిటిని మనకి ఎంత కావాలంటే ఇది ఒక జీడిపప్పు తీసుకొని పప్పు తీసుకొని ఇలా ఇప్పుడే మనం జీడిపప్పుని ఇలా మనం అద్దేసుకోవడమే. ఇక ఎక్కడ ఊడిపోవు. జీడిపప్పులు జీడిపప్పు, పిస్తా పప్పు, వేరుశనగపప్పు ఇట్లా మనం కావలసినట్టుగా అన్ని పప్పులు వేసుకొని చక్కగా లడ్డు కట్టుకోవడమే. అది ఇట్లా మనం మొత్తం లడ్లు కట్టేసుకోవడం. మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో లడ్డు కట్టుకోవచ్చు. ఈ పిండి విడిగా ఈ తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని మనం డబ్బాలో స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తీసి ఉండలు చేసుకోవచ్చు. లేదంటే దీన్ని డైరెక్ట్గా ఇలా స్పూన్తో తినవచ్చు. ముసలి వాళ్ళకి, పిల్లలకి, పెద్దవాళ్ళకి. ఎందుకంటే డైరెక్ట్గా గోధుమలతో చేస్తున్నాము. గోధుమలు మనకు ముడి పదార్థము. ఇంకా మిగిలినవన్నీ లడ్డుకు వేసేవే. అన్నీ కూడా చక్కగా లడ్డుకు వేసినట్టుగానే వేసేసి మనం చేస్తున్నటువంటి లడ్డు చాలా అంటే ఇందులో పంచదార వేసాం,
బెల్లం వేసాం, తేనె కూడా వేసాము. ఇప్పుడే ప్రక్కన చర్చ్ ఉంది, టైం చూసుకోకుండా మొదలేసాను. అంతేనండి. ఈ లడ్డు చాలా అంటే గోధుమలతో చేసాం కదా, గోధుమలతో చేసాము. మొత్తం చేయలేదు, ఇంకా ఉంది. అది ఎప్పుడైనా చేసుకోవచ్చు చూపించడానికి. ఇది లడ్డు. ఏమి లడ్డు? గోధుమలు. ఏమేమి వేసాను? బాదం పప్పు, జీడిపప్పు, వేరుశనగ పప్పు, ఎండు కొబ్బరి, ఇలాచి, ఇంకా అన్నీ వేసి కొంచెం పంచదార పౌడరు, కాస్త బెల్లం కూరు. ఎప్పటికీ డ్రై కాకుండా సీక్రెట్ పదార్థం ఏంటి? తేనె. ఈ తేనె వేయటం వలన ఈ 3 స్వీట్లు కలిపి చక్కని రుచి వస్తుంది. ఈ రుచి చాలా బాగుంటుంది. దీంట్లో నెయ్యి వేయలేదు, నూనె వేయలేదు. ఏది వేయించేటప్పుడు కూడా అన్నీ మామూలుగా వేయించాము. ఇంకా పాల చుక్క కానీ ఏది కూడా మీకంటి ముందే చూసాను. ఇలాగా మనం అన్ని విలువైన పదార్థాలు, పోషక పదార్థాలు వీటితో చేసాము. చూడండి ఎంత బాగా వచ్చినాయి. ఇవి మన లడ్లు. గోధుమ పిండి లడ్లు చాలా అంటే చాలా బాగా వచ్చింది. అన్నీ వేసుకోవచ్చు. ఇంకా ఇందులో ముఖ్యంగా వేసిన జీడిపప్పు, బాదం పప్పు, వేరుశనగ పప్పు, ఎండు కొబ్బరి కూరు, ఇలాచి, ఆ తర్వాత షుగర్ పౌడర్, బెల్లం పౌడర్, తేనె, ఇవి వేసి ఇంకా పాలు కానీ నూనె కానీ నెయ్యి కానీ ఏమీ వేయలేదు. ఎందుకంటే గోధుమలలో ఉన్న రుచిని, గోధుమల్లో ఉన్న పోషక పదార్థాలని ఏమాత్రం తగ్గించకుండా పొట్టుతో వేసాము. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వృద్ధులు బాగా బలం కావాలంటే రోజు ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి పిల్లలకి ఇవ్వచ్చు. అంతేకాదు షుగర్ ఉన్న వాళ్ళు కూడా రోజుకొకసారి కాకపోయినా రోజు మార్చి రోజు సగం లడ్డు తిన్నా కూడా ఇది దీనివల్ల వాళ్ళకి ఎలాంటి చెరుపు కలగదు. ఫ్రెండ్స్, మీకు ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరంతా కూడా ఒకసారి ట్రై చేయండి. మనకి గోధుమలు దొరుకుతాయి. ఎక్కడైనా కూడా పావు కిలో తెచ్చుకుంటే 2 సార్లు చేసుకోవచ్చు. సగం పావుతోనే మనకు ఇన్ని లడ్లు వచ్చినాయి. దేవునికి మీకు అందరికీ నిండా వందనాలండి. చేయండి మీరు కూడా.